మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు వచ్చింది క్రిస్మస్? ఇంటికి ఒంటికి పంటికి క్రిస్మస్ అంటే ఇల్లు శుభ్రం, ఒంటికి అంటే షాపింగ్, పంటికి అంటే వెరైటీస్ కదా. ఇంటికి అయిపోయిందా క్రిస్మస్? మాదైతే అయిపోయింది. ఒంటికి కూడా అయిపోయింది, ఇంకా పంటికి ఉంది. అవునా? హల్లెలూయా. అందరూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్లో ఉన్నారా పిల్లలు? ఎంత హ్యాపీ హ్యాపీయా? దేవాన్స్ హ్యాపీయా? వెరీ గుడ్. ప్రియులారా, ఈ సాయినగర్ కాలనీ రైల్వే క్వార్టర్స్తో మాకెంతో అనుబంధం. గత మరి దగ్గర దగ్గర 20 సంవత్సరాలుగా మాకెంతో అనుబంధం ఉంది. ఇక్కడ మా వానరమ్మ గారు ఉన్నారు, జ్ఞానసుందర్ గారు. వాళ్ళ ఇంట్లో 14 సంవత్సరాలు మేము అద్దెకున్నాం. మరి ఇక్కడ ఎంతో పరిచర్య చేసాం. దేవుడు మరి ఆ గృహాన్ని ఆయన సేవ కొరకు వాడుకున్నారు. లూదియా తన గృహాన్ని దేవుడి కొరకు తెరిచినట్లు మరి జ్ఞానసుందర్ గారు, జయరాజు గారు వాళ్ళ గృహాన్ని మాకు తెరిచారు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మా సేవను ఎంతో ప్రోత్సహించారు. చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు మొదట, ఆ తర్వాత మేడ మీద మందిరం కట్టారు. ఆ విధంగా మరి ఇప్పటికి కూడా మరి వానరమ్మ గారనే అంటాం. వేరే ఇంట్లో అద్దెకుంటున్న ఈవిడనే వానరమ్మ గారు అని అంటాం. హల్లెలూయా. మా గ్రేసమ్మ కూడా ఆంటీ అందు, గ్రేసమ్మ కూడా వానరమ్మ గారనే అంటుంది. సో మరి మమ్మల్ని ఎంతో ప్రేమించి మరి వాళ్ళు ఏదో ఓనర్స్ లాగా, మేమేదో క్లీనర్స్ లాగా కాకుండా మమ్మల్ని దేవుని సేవకులుగా గౌరవిస్తూ గణపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇక్కడ ఎంతో పరిచర్య చేయడానికి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచారు. మరి మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం, జయరాజ్ గారిని, జ్ఞానసుందర్ గారిని. మరి సాయినగర్ కాలనీ రైల్వే క్వార్టర్స్తో కూడా మాకు ఎంతో అనుబంధం. ఇక్కడ ఎంతోమంది మాకు స్నేహితులు ఉన్నారు. మరి అందరూ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమించేవారు. ఒకరు కూతురు అనేవారు, ఒకరు కోడలు అనేవారు, ఒకరు అక్క అనేవారు, ఒకరు అమ్మ అనేవారు. ఈ విధంగా మేమంతా కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళమి. మరి దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో మరి అక్కడ మందిరం కట్టుకున్నాం. ఇక్కడ గడ్లక్ష్మి గారు ఉండేవారు, ఆవిడ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమించేవారు. మరి మొత్తం ఈ రైల్వే క్వార్టర్స్ వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎంతగానో గౌరవించి మరి ఎంతో సన్మానించేవారు. వారందరికీ ప్రభు పేరిట మా వందనాలు చెల్లిస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం జ్ఞానసుందర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇన్ అవర్ మినిస్ట్రీ. చాలా సపోర్ట్ చేశారు మీరు. మీరు చేసిన సపోర్ట్ బట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాలని మా ప్రార్థనలు, మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి ఈ క్రిస్మస్ని మరి ఎంతో చక్కగా ప్రపంచంలో అనేక దేశాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా మరి ఈ మన రాజు కృపానిధి ఫ్యామిలీ, జయమ్మ గారు, మరి పాత్రుడు, పావని, మరి రమేష్, అరుణ్ కుమార్, రాజేశ్వరమ్మ గారు, వాణి, సంతోష్ మా అమ్మ, వీళ్ళందరూ కలిసి ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ధన, సూరిబాబు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ కలిసి మరి మనల్ని ఇక్కడ క్రిస్మస్ ప్రోగ్రాం పెట్టమని చెప్పారు. వాళ్ళందరికీ ఒక చిన్న క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యూనిటీ. దేవుడు మీ అందరికీ ఐక్యతను ఇచ్చినందుకు దేవుడికే మహిమ. హల్లెలూయా. ఎంతో చక్కగా మమ్మల్ని ఆహ్వానించారు, మాకు ఎంతో చక్కగా అన్నీ పరిచర్య చేశారు, కాఫీలు, టీలు అన్నీ అందించారు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ క్రిస్మస్ అంటే డిసెంబర్ 25 కదా. ఎందుకు ఈరోజు మీరు క్రిస్మస్ చేసుకుంటున్నారు? ఏంటి క్రిస్మస్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇలాగా క్రిస్మస్ చేసుకుంటున్నారు అని అనుకుంటారు. ప్రియులారా, క్రిస్మస్ అంటే క్రిస్టోమాస్ అంటే క్రీస్తుని
ఆరాధించడం, యేసయ్యని ఆరాధించడం. ఎక్కడైతే యేసయ్యని ఆరాధిస్తామో, ఎప్పుడైతే ఆరాధిస్తామో, మాస్ అంటే ఆరాధన. ఎప్పుడైతే ఆరాధన చేస్తామో అప్పుడే నిజమైన క్రిస్మస్. మనం ప్రతిరోజు మన గృహాల్లో దేవుడిని ఆరాధిస్తాం. మన డే దేవుడిని స్తుతిస్తూ మొదలు పెడతాం. నేనైతే అలా మొదలు పెడతాను, దేవుడిని ఆరాధిస్తూ స్తుతిస్తూ నా 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 ఉదయాన్ని నేను ప్రారంభిస్తాను. ప్రతిరోజు నేను సెలబ్రేట్ చేసుకుంటాను క్రిస్మస్ నా జీవితంలో. ఎందుకంటే ప్రతిరోజు నేను జీసస్ని నా హృదయంలో ఆరాధిస్తూ నా హృదయంలోకి ఇన్వైట్ చేస్తాను. ప్రపంచంలో అనేక దేశాలు ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. సుమారుగా 250 దేశాల్లో 200 దేశాలు క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రాత్రి మా మాయ ఫోన్ చేశాడు, అమెరికా నుండి. ఇక్కడంతా మీ మతమేనే, ఎక్కడ చూసినా మీ క్రిస్మస్సే ఇక్కడ అంతానే, ఇంక మాదేట్ లేదు అంటున్నాడు. ఎంతో చక్కగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ యుఎస్లో. క్రిస్మస్ చాలా బాగా చేస్తుంది. అంటే ఏ దేశాలు అయితే యేసయ్యని వాళ్ళ దేవుడిగా అంగీకరించి వాళ్ళ హృదయాల్లోకి వారి జీవితాల్లోకి ఆశీర్వదించారో ఆ దేశాలని ఆ ప్రజల్ని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఎంతో గొప్ప దేవుడు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే దేవాతి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి రావడం, దైవ మానవుడుగా ఈ భూమి మీదకి వచ్చారు. ప్రియులారా, సో ఆయన ఒక మానవుడుగా నరరూపం ఎత్తి ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన ఎందుకు దేవుడయ్యారు? మరి క్రిస్మస్ని డిసెంబర్ 1 నుంచి సురేష్ అండ్ టీమ్ డోంట్ మేక్ సౌండ్స్, కీప్ సైలెన్స్. హల్లెలూయా. ప్రియులారా, మరి డిసెంబర్ 1 నుంచి మరి డిసెంబర్ 31 వరకు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే లోకరక్షకుడు ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చారనమాట. ఆయన 100% గాడ్, 100% దేవుడు. ఆయన ఈ భూమి మీద దైవ మానవుడుగా జీవించినప్పుడు ఆయన 100% గాడ్, అట్ ద సేమ్ టైమ్ హీఈస్ 100% మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా తన దైవత్వాన్ని తన స్వార్థం కొరకు ఉపయోగించలేదు, కానీ తన దైవత్వాన్ని ఎప్పుడు నీడీ పీపుల్ కొరకు ఆయన ఉపయోగించారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని మనం దేవుడిగా ఆరాధిస్తున్నాం? వై వీఆర్ ఆల్ వర్షిప్పింగ్ జీసస్ యాజ్ ఎ గాడ్, అవర్ సేవియర్. ఎందుకు మనం ఆరాధిస్తున్నామంటే ఆయన పుట్టికలో పాపము లేదు, పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భాన్ని ధరిస్తుంది అనమాట. దయాప్రాప్తురాల నీకు శుభము, దేవుడి వల్ల నీవు కృప పొందితివి. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు ఒక కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టు. యేసు అంటే రక్షకుడు, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టిడి అని గాబ్రియేల్ అనే దూత ద్వారా మరియమ్మకి దేవుడు వర్తమానం పంపిస్తాడు. ఆవిడ మరి నేను పురుషుని ఎరిగిన దానినే ఇది ఎలా సంభవించిందంటే ఆవిడ డౌట్ని ఆ దూత క్లారిఫై చేస్తుంది. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు కుమారుని కంటావు. మరి పాత నిబంధనలో అనేక ప్రవచనాలు చెప్పబడ్డాయి. దేవుడు మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి వస్తాడని, ఆయన కన్య మరియ గర్భం ద్వారా వస్తాడని విన్నప్పుడు అనేక మంది హెబ్రీ స్త్రీలు ఆ దినాల్లో ప్రార్థన చేసుకునేవారంట, కన్యకలు. ప్రభా నా గర్భం ద్వారా భూమి మీదకి రండి, నా గర్భం ద్వారా రండి అని. కానీ దయాప్రాప్తురాలా అని దేవుడు అన్నాడు. ప్రియులారు, దేవుడి యొక్క దయని ఆవిడ పొందుకుంది కాబట్టి ఆవిడ గర్భాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించారు. ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఒక్క పాపం కూడా చేయలేని మానవుడు ఎవరంటే ఆయనే. ఒక మానవుడిగా ఏ విధంగా పరిశుద్ధంగా జీవించవచ్చు అనే తన లైఫ్ స్టైల్ ద్వారా ఆయన చూపించారు. అంతేకాకుండా ఆయన
మరి అనేక అద్భుతాలు చేశారు ప్రియులారా, అనేక అద్భుతాలు చేశారు ప్రభు. ఇక్కడ చూసినట్లయితే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ ఒక చిన్న దోణి ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నారనమాట. ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఆయనతో పాటు కొన్ని దోణులు వెనక ఫాలో అవుతున్నాయి. మరి కొంతమంది శిష్యులు కూడా ఫాలో అవుతూ ఉన్నారనమాట. ఆయన ఆ దోణులు వెంబడిస్తూ ఉన్నాయి. ఆయన్ని వెంబడిస్తూ ఉండేటప్పుడు ఆయన ఓడ అమరం మీద పడుకున్నారంట ప్రియులారు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఈ ఇన్సిడెంట్ రాయబడ్డది. ఆయన సముద్రం మీద వెళ్తుండగానే సడన్గా పెద్ద గాలి తుఫాను వచ్చిందంట. పెద్ద గాలి తుఫాను వస్తే వెంటనే ఆయన పడుకున్నప్పుడు బోధకుడా బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని లేపినప్పుడు వెంటనే ఆయన లెగిసి గాలిని గద్దించారంట. సముద్రాన్ని నిమ్మలం కమ్మని ఆజ్ఞాపిస్తే సముద్రము నిమ్మలం అయిపోయిందంట, గాలి నిమ్మలం అయిపోయిందంట ప్రియులారా. ఆయన దైవ మానవుడు కాబట్టి ఆయన ఆజ్ఞాపించగానే సముద్రము ఆయనకి లోబడ్డది, గాలి కూడా ఆయనకి లోబడ్డది ప్రియులారా. దేవాతి దేవుడు ఆయన మాటకి ఆకాశంలో ఉన్న పక్షులు లోబడుతున్నాయి, సముద్రంలో ఉన్న చేపలు లోబడుతున్నాయి, మరి సముద్రం లోబడుతుంది, గాలి లోబడుతుంది ప్రియులారా. మరి ఆకాశంలో ఉన్న పక్షులు ఎలా లోబడతాయంటే ఏలియాని దేవుడు ఆహారం పంపించినప్పుడు పక్షి ద్వారా దేవుడు మాంసాన్ని, మరి ప్రతిరోజు రొట్టెని మాంసాన్ని ఏలియాకి పోషించిన దేవుడు. కాకులు మన దగ్గర లాక్కుంటాయి కానీ మనకి ఇస్తాయా? కానీ దేవుడు ఏమైనా చేయగలడు ప్రియుడు. యోనాని మృంగమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ చేప వెళ్ళి యోనాని మింగి మళ్ళీ నినివే రోడ్డు మీద వామిటింగ్ చేస్తుంది ప్రియులారా యోనాని. అంటే దేవుడు మాటకి సృష్టి అంతా కూడా లోబడుతుంది. ఆకాశంలో పక్షులు లోబడుతున్నాయి, సముద్రంలో ఉన్న చేప లోబడుతుంది, సముద్రం లోబడుతుంది. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఆయన ఎప్పుడు కూడా తన దైవ శక్తిని తన స్వార్థం కోసం ఉపయోగించుకోలేదు ప్రియులారా. ఒకరోజు యేసు ప్రభువారు ప్రయాణమై వెళ్తుంటే అక్కడ గుడ్డివాడి కనిపించాడంట. అక్కడ ఆ గుడ్డివాడి కనిపించినప్పుడు ఆయన ఆ గుడ్డివాడిని చూశాడంట. చూసి కనికరపడి ఆయన, మరి ఈ విషయం ఎక్కడ ఉందంటే యోహాను సువార్త 9వ అధ్యాయం 1-7 ఉంది ప్రియులారా. ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆయన కనికరపడ్డారంట. హి మూవ్డ్ విత్ కంపేషన్. ఆయన కనికరపడి ఆయన మట్టి తీసి ఆ మట్టిని తన కంటికి రాసి సిలోహు అనే ఆ కోనేరుకి వెళ్ళి కడుక్కో అన్నప్పుడు ఆ వ్యక్తి కన్నులు తెరవబడ్డాయి. జీసస్ డిడ్ మెనీ మెరికల్స్. గుడ్డివారికి కళ్ళు ఇచ్చారు, కుంటివారికి కాళ్ళు ఇచ్చారు, ఊచ చేయగల వారిని స్వస్థపరిచారు, ఎన్నో అద్భుతాలు చేశారు ఆయన. ఆయనలో ఎప్పుడు కూడా ఒక్క పాపం కూడా లేదు. నాలో పాపం ఉందని మీరు నిరూపించగలరా అని ఆయన ఛాలెంజ్ చేశారు ప్రియులారా. సచ్ ఎ గ్రేట్ గాడ్ హూమ్ వీఆర్ సెలబ్రేటింగ్ టుడే క్రిస్మస్. ఒక కొండ ప్రాంతంలో ఒక కొండ జాతి నాయకుడు ఉన్నాడంట. ఆయన పేరు ఆయన పేరు ఎర్రమేఘం అంట. ఏంటట అంటే కొండ జాతి ప్రజలు గమ్మత్తుగా పెట్టుకుంటారు వాళ్ళ పేర్లు. మా మాల్టోస్ కూడా ఒకడి పేరు ఇత్వారి, ఒక అమ్మాయి పేరు గంగి, మంగళి, బుధిని అంటే మంగళవారం పుడితే మంగళి, బుధవారం పుడితే బుధిని, ఇత్వారి అంటే ఆదివారం పుట్టి. నాకు ముందు అర్థం అవ్వలేదు అది ఇత్వారి అంటే సండే అని. ఇత్వారి అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇత్వారి అంటే అది చెప్పట్లేదు. ఏట్రా అంటే అది ఇప్పటికీ చెప్పలేదు. ఆ తర్వాత నేను లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత నాకు తెలిసి గంగి అంటే మొక్కజొన్న పొత్తు. అంటే గంగి కాస్తున్నప్పుడు ఈ పిల్ల పుట్టింది, గంగి హార్వెస్ట్ అవుతున్నప్పుడు ఈ పిల్ల పుట్టింది కదా, దాని పేరు గంగి. అంటే ఇంకా వాళ్ళకి పెద్దగా ఏంటి, వీడి పేరు ఎర్రమేఘం. వీడు పుట్టినప్పుడు ఎర్రమేఘం వచ్చిందట, అందుకని ఆడి పేరు ఎర్రమేఘం. ఇంకొకటి పేరు ఏం పేరంట, నల్లగెద్ద. అంటే ఆడు పుట్టినప్పుడు గెద్ద ఎగురుతుందట, నల్లగున్న గెద్ద, అందుకని ఆడి పేరు. ఈ ఎర్రమేఘం ఉన్నాడు కదా, వాడు
ఎర్ర మేఘం అలా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయింది. ఈ ఎర్ర మేఘంకి ఒక కొడుకున్నాడట. ఆడి పేరు వెండి ఈక. ఏం పేరట? వెండి ఈక. ఆడెప్పుడు తలకు ఒక వెండి ఈక పెట్టుకుంటా ఉంటాడట. ఎందుకంటే ఈ ఎర్ర మేఘం అన్నాడు ఆ కోయ ఆ జాతి అంతటికి హెడ్ అట, కమ్యూనిటీ నాయకుడు అనమాట. ఆడి తర్వాత ఈడే నాయకుడు అవుతాడు. ఈ నల్లగద్ద అన్నాడు మాంత్రికుడు అనమాట. సాధారణంగా ట్రైబల్ ఏంటంటే వాళ్ళు వాళ్ళకి ఒంట్లో పోకపోతే వాళ్ళు మనలాగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళరు, కానీ ఈ మాంత్రికుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు మంత్రాలు వేస్తారు. వాళ్ళు బ్రతికితే బతకొచ్చు, చనిపోతే చనిపోవచ్చు. ఈ నల్లగద్ద అన్నాడు చాలా మందికి రావడం, వాళ్ళకి మంత్రాలు వేయడం, బాగుపడితే బాగుపడ్డారు, లేకపోతే లేదు. వీడికి ఒక సారా బుడ్డి, కోడో గొర్రెో ఏదో ఒకటి వాళ్ళు బహుమతిగా ఇస్తారు. ఆ విధంగా ఆయన చాలా డబ్బు ఎర్న్ చేస్తున్నాడు. అదే సమయంలో ఆ ఊరికి లూయిస్ అనే ఒక మిషనరీ వచ్చాడంట. ఆ మిషనరీ వచ్చి యేసు ప్రభు గురించి చెప్పడం, వాళ్ళని అనారోగ్యంతో పడినప్పుడు వాళ్ళకి ప్రార్థనలు చేస్తే స్వస్థతలు వచ్చేట, ఫ్రీ అనమాట స్వస్థతలు. చాలా ఆశ్చర్యపోయారట. ఇదేంటిది, మేము ఆడికి నల్లగద్దకి ఎంతో వెల చెల్లించే వాళ్ళం, అయినా బాగయ్యేది కాదు. సింపుల్గా ఒక ప్రేయర్ ద్వారా మాకు ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, మాలో ఉన్న దురాత్మలు వెళ్ళిపోతున్నాయి, మాకు ఆరోగ్యం వస్తుందని చాలామంది ప్రభువుని వెంబడించారంట. వెంబడిస్తూ ఉంటే ఆ టైంలో వీడికి చాలా కోపం వచ్చిందంట. ఈడెవడో పాస్టర్ గారంట వచ్చాడు, వచ్చి అందరినీ మార్చేస్తున్నాడు, నా ఆదాయం అంతా తగ్గిపోతుంది, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, సింపుల్ ప్రేయర్తో దేవుడు స్వస్థపరిచేస్తున్నాడు, అందరూ బాగైపోతున్నారు, యేసు నామంలో అంత శక్తి ఉందట అని చెప్పి మెల్లిగా ఎర్ర మేఘం దగ్గరికి వెళ్ళి, నువ్వు కోయ దొరవి, నువ్వు అంతటికి యజమానివి, నిన్ను డామినేట్ చేయడానికి మిషనరీ వచ్చాడు, ఇతను ఉంటే నువ్వు అతనే నాయకుడు చేసేస్తారు, నీకు వాల్యూ ఉండదు, మనం ఎలాగైనా చంపేయాలని ప్లాన్ వేస్తారట. ఈలోపు ఈ వెండి కొన్నాడు కదా, ఆడు ఒకరోజు యవనస్తులందరికీ ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తున్నప్పుడు అవన్నీ వింటూ ఆ అబ్బాయి మారు మనసు పొందుతాడు అనమాట. వెండి ఆ ఎర్ర మేఘం కొడుకు విని చాలా ఎంబ్రాస్ అవుతాడు. యేసు ప్రభుని ప్రార్థన చేసుకొని యేసు ప్రభుని వెంబడిస్తూ లూయిస్ గారిని ఫాలో అవుతూ ఉంటాడు. మిషనరీతో పాటు ఉండడం, ప్రార్థన చేసుకోవడం, ఆయన దగ్గర పడుకోవడం, ఆయనతో పాటు వెళ్ళడం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఒకరోజు వీళ్ళిద్దరూ ప్లాన్ చేస్తారు ఎలాగైనా వీటిని చంపేయాలని. అయితే నువ్వు శబ్దం వస్తే నువ్వు ఒక బాణం వేస్తావు కదా, ఆ బాణానికి విషం పూసి ఆ బాణంతో వేసేస్తే చచ్చిపోతాడు. పొరుగురు వెళ్ళాడు సువార్త చేయడానికి, అట్నుంచి వచ్చినప్పుడు ఏరు దాటుతాడు కదా, ఏరు దాటుతున్నప్పుడు మనము బాణం వేసి చంపేద్దాం అంటే ఓకే చంపేద్దాం అనేసి ఇద్దరు ప్లాన్ చేసుకుంటాడు నల్లగద్ద ఎర్ర మేఘం. వెంటనే ఈ విషయం వాళ్ళ నాన్న కదా ఇంట్లో ఉంటాడు, ఇడు వింటాడు ఈ మాటలన్నీ. వెండి విని, అమ్మ నాయన ఎంత పని అయిపోయింది, మిషనరీ గారిని చంపేస్తారట వీళ్ళని చెప్పి వీడు ఏం చేస్తాడంటే ఆయన పరిగెట్టి వెళ్తాడు. ఆయన రాకముందు ఆ ప్లేస్లో అతను వస్తాడనమాట. వచ్చేసరికి మిషనరీగాలో వచ్చేస్తున్నాడు, అది చీకట్లో వాళ్ళకి కనిపించక సాయంత్రం అయిపోద్ది కదా. ఆ విషం పూసిన బాణాన్ని ఈ ఎర్ర మేఘం వదిలేసరికి అది వెళ్ళి కొడుక్కి తగులుతుంది, ఆడి పడిపోయి గట్టిగా అరుస్తాడు అన్నమాట. అరగానే గబగబా పరిగెట్టి వచ్చేసరికి కొడుకు, ఇదేంటిది అంటే, నాన్న నేను మిషనరీ చాలా మంచివాడు, ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన్ని మీరు చంపేస్తారని ఆయనకు బదులుగా నేను వచ్చాను. సాయంత్రంలో ఒక మిషనరీ వస్తా, ఏమైంది అని అనేసరికి, ఒరే నీ వల్లేనరా నా కొడుకుని చంపేసుకున్నానని ఆడిని చంపిపోతుంటే మిషనరీ, వద్దు బాబు తెలియక చేశాడు, అతను క్షమించు, యేసయ్య మన పాపాలు ఎన్నో క్షమిస్తాడు, నువ్వు కూడా ఆయన క్షమించి అనేసరికి వెంటనే నల్లగద్ద చాలా అతను కళ్ళంటి నీరు వస్తాయి. నేను మిషనరీకి చంపేయాలనుకున్నాను, కానీ నా ప్రాణం గూడా నాయకుడి చేతుల నుంచి ఈయనే కాపాడాడని వెంటనే పశ్చాత్తాపడతాడు ప్రియులారా. ఆ తర్వాత వెండి చనిపోతాడు. వీళ్ళిద్దరూ కూడా ప్రభు కోసం తెలుసుకొని మారు మనసు పొందుతారు. ఆ గ్రామంలో మొట్టమొదటి బాప్తీసం నల్లగద్ద తీసుకుంటాడు మాంత్రికుడు. ఆ తర్వాత వీళ్ళందరూ గ్రామస్తులందరూ కూడా బాప్తీసం తీసుకుంటారు ప్రియులారా. యేసయ్య మాటలో స్వస్థత ఉంది. యేసయ్య తన సేవకుల ద్వారా కూడా ఎన్నో అద్భుతాలు ఈ భూమి మీద జరిగించారు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు
ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు మరి కొండ మీద ఎన్నో ప్రసంగాలు చేశారు. ఆయన ఎన్నో అద్భుతమైన ప్రసంగం. గాంధీ గారు ప్రతిరోజు కూడా అది చదివేవారంట, న్యూ టెస్ట్మెంట్. ఆయన ఇన్స్పైర్ అయ్యారంట. ఇన్స్పైర్ అయ్యి దాన్ని బట్టి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. సత్యాగ్రహం చేశారు. మరి నాన్ వైలెన్స్ ఉద్యమం, అంటే వైలెన్స్ చేయకుండా యుద్ధం చేస్తే మనం బ్రిటిష్ వారితో సరిపోలేం కాబట్టి మరి నాన్ వైలెన్స్ ఉద్యమం ద్వారా ఆయన మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. నాకు బైబిల్ వలన నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అని ఆయన మరి ఓపెన్గా చెప్పారు ప్రియులారా. ఆయన మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అని ఆయన బయోగ్రఫీలో ఆయన రాసుకున్నారు ప్రియులు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు చదివేవారంట ప్రియులారా. ఆయన మరి భారతదేశానికి మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్, రెండో ప్రెసిడెంట్గా పనిచేసి మన భారతదేశానికి టీచర్స్ డే జరుపుకుంటాం సెప్టెంబర్ 5th సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు బర్త్డే రోజు. ఆయన కూడా మరి క్రైస్తవులు గనక ఈ బైబిల్ ప్రకారం జీవిస్తే భారతదేశం అంతా ఎప్పుడో క్రిస్టియానిటీ అయిపోయింది. చూడండి, సముద్రంలో ఉన్న చేపలు, సముద్రము, గాలి ప్రభువుకు లోబడుతుంది, ఆకాశంలో ఉన్న పక్షులు లోబడుతున్నాయి. కానీ దేవుని స్వరూపంగా సృష్టించుకున్న మానవుడు దేవుడికి లోబడట్లేదు ప్రియులారా. దేవుడు మానవుడిని తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. మరి పురుషునిగాను స్త్రీగాను మనము దేవుడి యొక్క జీవవాయువు ఆ ఆదాము యొక్క నాసికారంధ్రంలో ఊదితే మానవుడు జీవించు ఆత్మ ఆయను అని ఉంటుంది ప్రియులారా. ఆదాము అవ్వ సంతానంగా మనందరం ఉన్నాం ప్రియులారా. మరి ఆదాము అవ్వ ద్వారా పాపం వచ్చింది. ఈ పాపంతో ఉన్న మానవుడు పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చనిపోతే మరి మానవుడికి విముక్తి లేదు. కాబట్టి దేవుడే మానవ రూపంగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. చీమ భాష చీమకు అర్థమవుతుంది, కాకి భాష కాకి అర్థమవుతుంది, మానవుడి భాష మానవుడికి అర్థమవుతుంది. కాబట్టి దైవ మానవుడిగా దేవుడు ఈ భూమి మీదకి వచ్చారు ప్రియులారా. ఆయన మరి నరహత్య చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, ఒట్టు పెట్టుకోకూడదు, నీ తలతోడు అనొద్దు, ఆకాశం తోడు అనొద్దు అది దేవుని సింహాసనం, భూమి తోడు అనవద్దు అది దేవుని పాదపీఠం, నీ తలతోడు అనొద్దు, నీ తల వెంట్రుకలు ఒకటైనా తెల్లగా కానీ నల్లగా కానీ చేసుకుంటావా, నీ శత్రువును ప్రేమించుము, నిన్ను శపించి వారిని దీవించుము, నిన్ను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థించుము అని చెప్పారు ప్రియులారా. ఆయన ఫాలో అవుతున్న మనము యేసుక్రీస్తు ప్రభువుని క్రిస్మస్ను మనం సెలబ్రేట్ చేసుకుంటున్న మనము ఆయన వాక్యాన్ని జీవించాలి మన జీవితం ద్వారా ప్రియులారా. హల్లెలూయా. ఒకరోజు ఒక స్వీట్ షాప్ దగ్గర ఒక కుర్రవాడు ఉన్నాడంట, బెగ్గరు అడుక్కుంటున్నాడు. అడుక్కుంటూ ఉంటే అలాగా స్వీట్స్ చూస్తుంటే గాజులో కదా పెడతారు, గాజు అద్దాల్లో, ఆడికి నోరు ఊరిపోతుంది ఆ కేక్స్ ఆ స్వీట్స్ అన్ని చూస్తుంటే. he want to eat that sweet but he don't have money to buy. ఇలా అయిపోతున్నాడు అనమాట, ఆడికి వాటరింగ్ అయిపోతుంది. అంతలోకి ఆ షాప్కి ఒక కార్లో ఒక అతను వచ్చాడంటే స్వీట్స్ కొనడానికి. అతను ఇవి కావాలి ప్యాకింగ్ చేస్తుండగా ఎందుకో సడన్గా ఇలా చూసేసరికి అబ్బాయిని చూసి he got pity very much. అయ్యో ఈజ్ ఏ బెగ్గర్, ఇట్ సీమ్స్ టు బి. ఆ డ్రెస్ అది చూస్తే బెగ్గర్ లాగా ఉన్నాడు, ఇలా వాటరింగ్ వచ్చేస్తుంది, అయ్యో పాపం వీడికి తినాలని ఉంది కావాలా, పాపం పేదవాడని ఆయన ఏం చేశాడంటే ఆగాగు నా ప్యాకింగ్ అంతా ఆపి ఆల్ వెరైటీస్ ఒక 1/2 kg ప్యాక్ చేసి ఇచ్చి బాబు అని పిలిస్తే అతను ఆ పిల్లడు ఆ స్వీట్ల వైపే చూస్తుంది కానీ ఇటువైపు చూడట్లేదు. ఆయన పిలిచేసరికి ఇలా చూసాడండి, ఇదిగో బాబు అనగానే వెంటనే ఓపెన్ చేస్తే ఈడు ఏదైతే తినాలనుకున్నాడో అవన్నీ అక్కడ ఉన్నాయంట. ఇలా చూసి స్వీట్గా ఒక స్వీట్ తీసుకొని తినేసి థ్యాంక్ యూ సార్ అన్నాడట. అని ఆర్ యు గాడ్ అన్నాడండి, నువ్వు దేవుడువా అన్నాడండి. అంటే ఒక మానవుడు దైవ ప్రేమని అక్కడ చూపించాడు. దేవుడు ఒక్కడే అలా చేయగలడు అనుకుంటున్నాడు వీడు. నాకు అవన్నీ తినాలని ఉంది, నాకు డబ్బులు ఉంటాయి కానీ నేను కొనుక్కోలేను, నేను కొనుక్కోకుండా నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వేనా దేవుడు అంటే అని అంటున్నాడు ప్రియులారా. అంటే దేవుడు యొక్క జీవవాయువుని మనలో ఊదాడు కాబట్టి, మనలో దైవాత్మ ఉంది కాబట్టి మనం కూడా దేవుడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉండాలని దేవుడు మన జీవితాల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ప్రియులారా. దేవుడు ప్రేమని
మన జీవితాల ద్వారా దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు దేవుడు అయ్యారంటే ఆయన కనికరపడ్డారు. మరి అనేక మంది చనిపోయిన లాజరును బ్రతికించారు ఆయన. మరి కానా విందుకి వెళ్ళారు. అక్కడ మరి అక్కడ నీటిని ద్రాక్షారసంగా మార్చారు. మొట్టమొదటి సూచక్కే కానాలో జరిగింది ప్రియులారా. లూకాసు వార్త ఆ, ఆ, యోహాను సువార్తలో ఉంటుంది ఇది 2వ అధ్యాయంలో ప్రియులు. కానాలో మొట్టమొదటిగా నీటిని ద్రాక్షారసం. హీ డిడ్ మెనీ మెరికల్స్. జీసస్ డిడ్ మెనీ మెరికల్స్. ఆయన అనేక ప్రసంగాలు చేశారు ప్రియులారా. పీపుల్ యూస్ టు కమ్ మల్టిట్యూడ్స్. అనేక మంది వేల మంది ఆయన వెంబడిస్తూ ఉన్నారంట. వాళ్ళు చూసి కనికరపడి ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టడం జరిగింది ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువు ఒక దైవ మానవుడిగా ఎప్పుడు కూడా తన పవర్ని తన కోసం బెహోం భీం బుష్ అని ఎప్పుడు కూడా అలాంటివి ఏమీ చేయలేదు. కానీ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ నీడీ పీపుల్ కొరకే ఆయన తన పవర్ను ఉపయోగించారు ప్రియులారా. ఆయనలో పాపం లేదు కాబట్టి, మన పాపాలు క్షమించే అధికారం ఆయన ఒక్కరికే ఉంది కాబట్టి ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి మన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం జరిగించారు. యేసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే మతంలో దిగిపోవడం అని, మతం మారడం అని కాదు, కానీ దేవుడిని చేరడానికి యేసుక్రీస్తు ఒక మార్గం అన్నమాట ప్రియులారా. మనం పాపంలో పుట్టిన మానవుడు ప్రాయశ్చిత్తం జరగాలంటే సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణ ఆవశ్యకం. తద్రక్తం పుణ్యదానైన బలియాగం. సర్వమానవమని పాపాలు పోవాలంటే నిర్దోషమైన రక్తం పుణ్యంగా దానంగా చిందించబడాలి. ఆ విధంగా ఎవరైనా చిందించారంటే యేసు ఒక్కడే చిందించాడు ప్రియులారా. ఎవరైతే ఈ భూమి మీద నేను పాపిని అని గుర్తించాలి. మానవుడు ఏదో ఒక పాపం చేస్తాడు. చిన్న అబద్ధం ఆడినా పాపమే. ఒక చెత్త చూపు చూసినా, చెడు ఆలోచన చేసినా అది కూడా పాపమే అని బైబిల్ చెప్తుంది ప్రియులారా. అంచేత మరి మానవుడు మరి నేను పాపిని అని గుర్తించాలి. ఫస్ట్ స్టెప్ గుర్తించిన వెంటనే యేసయ్య రక్తంతో పాపాలు కడుక్కోవాలి. యేసయ్య నేను పాపిని, నా పాపాలు క్షమించండి, మీరు నా హృదయంలోకి రండి యేసయ్య అని ప్రార్థన చేసుకుంటే యేసయ్య మన హృదయంలోకి వచ్చి మన పాపాలన్నీ కడుగుతారు ప్రియులారా. మనం చనిపోయిన పరలోక రాజ్యానికి వెళ్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు మరి చనిపోయి మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేచాడు ప్రియులారా. మరి యేసు ప్రభు చనిపోయిన దినాన్ని మనం మరి గుడ్ ఫ్రైడేగా చేసుకుంటున్నాం. ప్రపంచమంతా ఇంటర్నేషనల్ హాలిడే. ఎందుకు గుడ్ ఫ్రైడే? చనిపోతే క్రైస్తవులు దుఃఖపడాలి కదా. ఎందుకు గుడ్ ఫ్రైడే అంటున్నారంటే ఆయన చనిపోవటం మంచిది. ఆయన చనిపోతేనే మన పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది కాబట్టి అది గుడ్ ఫ్రైడే. ఆయన చనిపోయి సమాధిలో ఉండిపోలేదు, కానీ మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లెగిశాడు 3వ దినమున ప్రియులారా. ఈస్టర్ జరుపుకుంటున్నాం మనం. ఒకే ఒక సమాధి ప్రపంచంలో ఉంది, అది నా యేసయ్య సమాధి ప్రియులారా. ఇప్పుడు కూడా మీరు ఇశ్రాయేల్ దేశం వెళ్తే మీరు చూడొచ్చు, ఆ యొక్క ఖాళీ సమాధి ఉంది, అది యేసయ్య సమాధి. ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేచారు కాబట్టి ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో వారు మరణాన్ని చూడక మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మనం చనిపోయిన మన ఆత్మకి దేవుడి యొక్క జీవవాయువు ఉదిగితే మానవుడు జీవాత్మ అయ్యాడు కాబట్టి, మానవుడిలో దేవుడి యొక్క జీవాత్మ ఉంది కాబట్టి ఈ జీవాత్మ అయితే నిత్య జీవానికి వెళ్ళాలి, లేకపోతే అది నిత్య నరకానికి వెళ్ళాలి ప్రియులారా. రెండే. ఆత్మకి మరణం లేదు, దేవుడికి మరణం లేదు. దేవుడు చిరంజీవి, నిత్యము జీవిస్తున్నవాడు. ఈ ఆత్మ, మనలో ఉన్న ఆత్మ దేవుడు ఆత్మ కాబట్టి మనం కనికర పడతాం, చారిటీ చేస్తాం, మరి పేదవాళ్ళకి ఇస్తాం, మరి అనాథలకి ఇస్తాం. అనాథాశ్రమాలకు మనం హెల్ప్ చేస్తూ ఉంటాం, ఫుడ్ పెడుతూ ఉంటాం, కేక్స్ ఇస్తూ ఉంటాం. వై అంటే మనలో దేవుడు ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది. మనం దేవునితో ఎక్కువ గడిపితే దేవుడు ఆత్మ ప్రేరేపణ ప్రకారం మనం నడుస్తాం. దురాత్మతో ఎక్కువగా మనం సహవాసం చేస్తే దురాత్మ క్రియలు మనం జరిగిస్తాం, దురాత్మ మాటలు మాట్లాడుతాం. అందుకనే నీ ఫలాన్ని బట్టి నువ్వేటో చెప్పొచ్చు అంటారు. మంచి ధననిధి నుంచి మంచి విషయాలు, చెడ్డ ధననిధిలో నుంచి చెడ్డ విషయాలు వస్తాయట. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే
నోరు మాట్లాడినని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు కొత్త నిబంధన గ్రంథంలో ప్రియుల. అంచేత దేవుడు ఆత్మతో మనం ఎక్కువగా ఐక్యం అవుతూ దేవుడు వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ దేవుడు ప్రేమతో మనం నింపబడుతూ మనం ఈ భూమి మీద నివసిస్తున్నాం అనుకోండి, దైవ లక్షణాలు మన జీవితంలో నుంచి వస్తాయి. అదే మనం దురాత్మ యొక్కతో సహవాసం చేస్తూ చెడ్డ మాటలు మాట్లాడుతూ చెడ్డ ఆలోచనలు చెడ్డ బుద్ధులు కలిగి ఉంటే మనం కూడా చెడ్డ పనులే చేస్తూ ఉంటాం ప్రియులారా. అందుకనే నువ్వు దేవుడు ఆత్మతో ఉన్నావా, దురాత్మతో సహవాసం చేస్తున్నావా? మరి మనల్ని మనం పరిశీలించుకోవాలి ఈ సాయంకాల సమయం అందు ప్రియులారా. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు జీవించున్న దినాల్లో ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచాడంట పిల్లలు. సాధారణంగా ఈ ఫారిసీస్ అండ్ సాదుసీస్, పరిసయ్యులు శాస్త్రులు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నేరారోపణ చేయాలి, ఈయన ఎక్కడో దగ్గర ఇరికించాలి, ఎక్కడో దగ్గర పట్టుకోవాలని చూస్తూ ఉంటారు. ఈ రోజుల్లో కూడా సేవకులు తప్పులు పట్టుకోవాలని చాలామంది చూస్తూ ఉంటారు కదా. సేవకులు ఏంటి ఇలా మాట్లాడడం ఏంటి, ఇలా చేయడం ఏంటి, ఇలా చేయడం ఏంటి, చర్చి కట్టేయడం ఏంటి, ఇలాగ రకరకాల మనుషులు ఉంటారు. ఫారిసీస్ సాదుసీస్ అని మీరు బైబిల్ గ్రంథం చదివితే పరిసయ్యులు శాస్త్రులు ఎప్పుడు కూడా జీసస్ మీద ఫాల్ట్ ఫైండింగ్ చేస్తూ ఉంటారంట ప్రియులారా. దేవుడు నాతో జీసస్కే వాళ్ళు పట్టుకుంటే నువ్వే మాత్రం నేనే మాత్రం దేవానికి వందనాలు, నీ బాటలో నడుస్తున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ టు ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఎవర్ గాడ్ అలౌస్. సో ఒకరోజు వాళ్ళ ఇంటికి భోజనంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చిందంట పరిసయ్యుడి ఇంటికి. వచ్చి ఆవిడ తన అత్తరబుడ్డ తీసుకొచ్చి తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు కడుగుతుందంట. తన జుత్తుతోని యేసయ్య పాదాలు కడుగుతుందండి. జుత్తు అంటే లేడీస్కి చాలా ఇంపార్టెంట్. జుత్తు కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం, ఏవేవో రాస్తాం, ఏవేవో ఉడ్లేస్తాం, ఏవేవో జడలేస్తాం, రకరకాల. కొంతమంది మమ్మీస్ ఉంటారు, ఇటొక జడ ఇటొక జడ అటొక జడ వేస్తూ ఉంటారు. అసలు జుత్తు అంటే ఆడవాళ్ళకి అందరికీ జుత్తు గురించి జుత్తు ఊడిపోతుంది పాస్టమ్ గారు ఏం చేయమంటారు అంటారు. నాకే తెలీదు, నా జుత్తే పండిపోతుంది, నా జుత్తే ఊడిపోతుంది అంటే అందరికీ ఆడవాళ్ళకి జుత్తే అందం. అందుకనే ఆ జుత్తుతోని ఆవిడ ఆయన పాదాలు తుడుస్తూ ఉందంట. తుడుస్తూ ఉంటే ఈ పరిసయ్యుడు అనుకుంటున్నాడంట పాపాత్మురాలనే స్త్రీ తన ప్రవక్త అని చెప్తున్నాడు, దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. ఆవిడ ఎలాంటిదో తెలీదా? పాపాత్మురాలు కదా ఆవిడ, వ్యభిచారి, చెత్త లేడీ ఆవిడ. ఆవిడొచ్చి అతన్ని ముట్టుకొని పాదాలు కడుగుతుంది అంటే ఆయన అలా చూసి ఆయన్ని పిలిచాడట. బాబు ఇలారా, ఒక వ్యక్తికి 500 దేనారాలు అప్పున్నాడు, ఇంకొకడు 50 దేనారాలు అప్పున్నాడు. 500 దేనారాలు క్షమించాడు, 50 దేనారాలు క్షమించాడు. ఇద్దరిలో ఎక్కువగా ఎవరు అతనికి కృతజ్ఞత కలిగి ఉంటారంటే 500 దేనారాలు క్షమించినోడే కదా నేను అనుకుంటున్నానంటే నువ్వు కరెక్ట్గానే అనుకుంటున్నావు. ఆవిడ విస్తారంగా పాపాలు చేసింది, కానీ విస్తారంగా దేవుని దగ్గర క్షమాపణ అడిగింది. నీ ఇంటికి వచ్చాను, నువ్వు కనీసం నీరు ఇవ్వలేదు. నీ ఇంటికి వచ్చాను, నువ్వు నన్ను కనీసం నా కాలు కడగలేదు. కానీ నేను వచ్చిన దగ్గర నుంచి నా పాదాలు అత్తరుతో కడుగుతాడు, ముద్దు పెడుతూనే ఉంది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నన్ను నువ్వు ఇన్వైట్ చేయలేదు. అంటే ఈయనలో ఏదైనా ఫాల్ట్ ఫైండింగ్ చేయాలని వచ్చాడు అనమాట. అతను నిజంగా ఒక ప్రవక్తగా, ఒక దేవుడు కుమారుడిగా ఇన్వైట్ చేయలేదు. అతను హృదయంలో ఆ ఇన్విటేషన్ ఇచ్చాడు, కానీ హృదయంలో చెడ్డ బుద్ధితో ఉంది. ఆ ఫేస్ కూడా చూడండి. దేవుడు విస్తారమైన పాపాలని దేవుడు క్షమిస్తాడు ప్రియులారా. యేసయ్య మరి మనందరినీ కూడా ఈ సాయంకాల సమయమందు ఆయన దగ్గరికి వచ్చి ఏమీ చేయక్కర్లేదు, నువ్వేమి రిచువల్స్ చేయక్కర్లేదు, నువ్వేమీ వెల చెల్లించక్కర్లేదు. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు గివ్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ టు జీసస్. యూ హ్యావ్ టు ఇన్వైట్ జీసస్ ఇన్ యువర్ హార్ట్. ఈ సాయంకాల సమయమందు ప్రియులారా మరి ఒక దగ్గరంట కొన్ని వస్తువులు ఉన్నాయంట. బంగారు పాత్ర ఉందట. యేసయ్య నేను బంగారు పాత్రని, చాలా కాస్ట్లీ బంగారం, తులం ఎంత
1,20,000 1,30,000 ఎంత ఉంది రేటు? కొన్నోళ్ళు బాగా చెప్తారు. 1,30,000 1,30,000 చెప్పట్లేదు, వీళ్ళు కొన్నారని పాస్టర్ గారికి తెలిసిపోద్దని. హల్లెలూయా. మా దగ్గరికే వస్తాయి ప్రార్థన చేయించుకోవడానికి చెప్పపోయినా సరే. హల్లెలూయా. బంగారం చాలా కాస్ట్ కదా, యేసయ్యా నా బంగారు పాత్రను తీసుకొని వాడు అంటున్నారంట. అంటే ఆయన అది వదిలి అలా వెళ్ళేసరికి అక్కడ వెండి పాత్ర ఉందట. అయ్యా ఎంత పల్చగా తయారు చేశారు, ఎంత నగిషి చెక్కారు, తెలతెలా మెరుస్తున్నాను, నన్ను వాడుకో ప్రభువా అన్నారండి. అలా వెళ్ళారండి. అక్కడికి వెళ్ళేసరికి ఇత్తడి పాత్ర ఉందట, వెడల్పు మూతితో. మరి అన్నీ వండుకుంటాం కదా పరవన్నాలు గట్ట, అలాగా. అయ్యా బడబడ మాట్లాడుతుందట ఆ ఇత్తడి పాత్ర. అయ్యా నన్ను వాడుకో యేసయ్యా అంటే అలా పక్కకెళ్ళేసరికి అక్కడ ఒక గాజు పాత్ర ఉందట. అయ్యా అంత ట్రాన్స్పరెంట్, నువ్వు ఏదేసినా బయటికి కనిపిస్తుంది యేసయ్యా, నన్ను వాడుకో అంటే అక్కడ చెక్క పనితో నగిషి చేసిన, చక్కగా పాలిష్ చేసిన చెక్క పాత్ర ఉందట. నన్ను వాడుకో యేసయ్యా, నువ్వు ఈజీగా క్యారీ చేయొచ్చు అంటే ఆయన అలా వెళ్ళేసరికి లాస్ట్గా చివరగా మట్టి పాత్ర ఉందంట. యేసయ్య ఆ పగిలిపోయిన మట్టి పాత్రను తీసుకొని ఆ పాత్రని ఆయన ఇలాగా, ఈ మట్టి పాత్ర నా మాటకి లోబడుతుంది, నేను ఎలా కావలిస్తే దీన్ని అలా మోల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి యేసయ్య ఆ మట్టి పాత్రను తీసుకున్నారు. మనం కూడా ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్న మనం యేసయ్య చేతిలో ఒక మట్టి పాత్రగా ఉండాలని, ఆయన మనల్ని ఎలా మోల్డ్ చేస్తే మనం అలా మోల్డ్ అవ్వాలని, నేను సో అండ్ సో, నా బ్యాక్గ్రౌండ్ ఇది, నా అనే అలాంటి మెహర్బానీలు ఉంటే ఆ బంగారాన్ని దేవుడు వాడుకోలేదు, ఆ వెండిని వాడుకోలేదు. వాటికి ఒక స్పెషాలిటీ ఉంది, ప్రతి వెజల్కి కూడా ఒక స్పెషాలిటీ ఉంది. గాడ్ డోంట్ వాంట్ ఎనీ స్పెషాలిటీ, గాడ్ వాంట్స్ టు, వీఆర్ నథింగ్. ప్రభువా నేను నథింగ్, నేనేమై ఉన్నాం అది నీ కృపేనాయనా, నేను మట్టిని ప్రభువా, ఈ మట్టి పాత్రను నీ చేతుల్లో పెడుతున్నాను, నీకు ఎలా కావలిస్తుంది షేప్ చేసుకో, నీకు ఎలా కావలిస్తుంది నన్ను వాడుకో. మరి ఐ షుడ్ బి ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు మెనీ. మరి అనేక మంది యేసయ్య ప్రేమ తెలుసుకోకుండా ఈ భూమి మీద జీవిస్తున్నారు. వాళ్ళందరికీ మనం ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్గా ఉండాలని యేసయ్య మన జీవితాల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దయచేసి తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే